ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, ఎన్ని వేషాలు వేసినా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాదని రాజోలు జనసేన పార్టీ సీనియర్ నేత బొంతు రాజేశ్వరరావు ఆరోపించారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని అన్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. రాజోలులో మరోసారి జనసేన జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మా తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి రాజేష్ ఆయనతో ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం కోనసీమ జిల్లా రాజోల్లో ఉన్నాం. ఇక్కడ రాజకీయ వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతుంది. సీటు ఎవరిదైనా ఇక్కడ జనసేన ఖాతాలో పట్టడం పక్కా అంటూ జనసేన శ్రేణులు మాత్రం చాలా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మనతో ఆ పార్టీ సీనియర్ నేత బొంతు రాజేశ్వరరావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీ ధైర్యం ఏంటి? ఈ సీటు పక్కాగా మా జనసేన అంటున్నారు. నమస్కారం అండి. తప్పనిసరిగా రాజోలు అనేది జనసేనదేనండి. రాజోలు అడ్డ, జనసేన గడ్డ. అంటే ఎందుకంటున్నారు? అటు పక్కన వైనాట్ 175 అంటూ వైసీపీ ప్రజల్లోకి వెళ్తుంది, మీరు మాత్రం ఖచ్చితంగా మేము గెలుస్తామంటున్నారు. అంటే మీరు ఏ ధైర్యం చూసుకుని మేము రాజోల్లో గెలుస్తామంటున్నారు? రాజోలు ఒకటే కాదు, రాష్ట్రం అంతా కూడా తప్పనిసరిగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం. జనసేన టీడీపీ సంయుక్త ప్రభుత్వం అనేది గద్దెనెక్కడం ఖాయం. అంటే గతం ఎన్నికల్లో నిలిచిన రాపాక వరప్రసాద్ ప్రస్తుతం జనసేన పార్టీలో కేడర్ కూడా నా వెనకాల వచ్చేసింది, జనసేన పార్టీలో మొత్తం అంతా ఖాళీ అయి ఉంది, అంత వైసీపీలో ఉంది అంటున్నారు. మరి ఎలా ముందుకు వెళ్తారు? జనసేన పార్టీ అనేది మిగతా పార్టీలాగా చాలా తక్కువ అంచనాతో ఉండరు. ఎప్పుడూ వాళ్ళు స్టాండర్డ్గా ఆలోచనలతో ఉంటారు. సుస్థిరంగా పేద ప్రజలకి ఎవరు న్యాయం చేస్తారనేది ఇప్పటికే ప్రజలంతా కూడా మైండ్లో ఫిక్స్ చేసుకున్నారు. ఇంకోటి, రాష్ట్రం అంతా ఒక ఎత్తు, రాజోలు ఒక ఎత్తు. రాజోలు ప్రజలు, రాజోలు ఓటర్సు చాలా విజ్ఞతతో ఉంటారు. ప్రజలకి మేలు చేసే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాపాక వరప్రసాద్ గారికి ఓటు చేసి చాలా మోసపోయారు. ఆయన ఎంతో చేస్తానని చెప్పి కొంచెం కూడా చేయకోకుండా వీళ్ళందరినీ మోసం చేశాడు. మరి దానికి ప్రతీకారం కూడా తెచ్చుకునేదానికి ఎదురు చూస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి కంటే 10 రెట్లు ఎక్కువ చేస్తానని ప్రామిస్ చేసి ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు చేసిన దాంట్లో 1వ వంతు కూడా చేయకుండా ప్రజలను బాగా మోసం చేశాడు. ఆయన మీద కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ నన్ను చూసి గత ఎన్నికల్లో జనసేనను గెలిపించారు, నేను లేనప్పుడు జనసేన ఇక్కడ ఖాళీ అనేది రాపాక గారు చెప్తున్నారు. ఆయన అపోహ. అంతకుముందు కూడా 2014లో ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డారు. అదే ఆయన నిజమైనటువంటి స్ట్రెంగ్త్. 350 ఓట్లు వచ్చాయి. అదే నిజమైన స్ట్రెంగ్త్. అది ఇదంతా కూడా మరి జనసేన కాదు, నా స్ట్రెంగ్త్ అని చెప్పుకోవడం అనేది హాస్యాస్పదం. ఆయన మరి ఆయన ఏ రకంగా ఆలోచించి చెప్తున్నారు ఆయనకు తెలియదు. ఆయన అంతరాత్మకు తెలుసు ఆయన ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఏంటో, మరి జనసేన స్ట్రెంగ్త్ ఏంటో. ఒకసారి ఆయన కూడా అడిగి తెలుసుకోండి. మరి 2014లో 350 ఎందుకు వచ్చాయని అడగండి, దానికి సమాధానం చెప్పమానండి. ఫస్ట్ ఈ ఎన్నికల్లో జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సీపీని మళ్ళీ ప్రభుత్వం అధికారంలో తీసుకొస్తారని చెప్తున్నారు. దాని చెప్తారండి. ప్రజలకు కావాల్సిన సంక్షేమం ఒకటే కాదు, సుస్థిరంగా అన్ని రంగాల్లో సంతోషంగా ఉండడం కావాలి. ప్రతి ఒక్కరికి కూడా చదువుకునే అవకాశం కల్పించాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి. ఈ మూడింట్లో ఏది చేయలేదు ఆయన. బటన్ నొక్కి 1000 కోట్లు డీబీటీ రూపంలో 276 కోట్ల రూపాయలు నేరుగా ఎటువంటి అవినీతి అన్యాయం లేకుండా లబ్ధిదారు ఖాతాల్లోకి వేశాం. ఇంతకన్నా ఏ ప్రభుత్వం చేయలేదన్న. సంక్షేమం అంటే ఆయన 5,000, 10,000 సంవత్సరానికి ఇవ్వడం అని అనుకుంటున్నారేమో, అది కరెక్ట్ కాదు. తిండి లేకోకుండా మలమల మాడే వాళ్ళకి 5,000, 10,000 వేస్తే సంతోషపడతారు. అలా కాదు, నీతి నిజాయితీగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకోవాలనుకునే తత్వం ఉన్నది. ఈ రోజుల్లో విజ్ఞానం పెరిగింది, ప్రపంచం అంతా ముందు పరిగెడుతుంది. మరి ఇంకా ఎక్కడో మరి పూర్వకాలంలో లాగానే
ఎవరొకరు ముద్దేస్తారని ఎదురు చూసే రోజులు కాదు ఇవి. మరి ఆయన ఆలోచనని తప్పనిసరిగా మార్చుకోవాలి. తప్పనిసరిగా తిండి లేకుండా చనిపోయే వాళ్ళకి తప్పనిసరిగా సంక్షేమం ఉపయోగపడుతుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి గౌరవప్రదంగా బతకాలనుకున్న వాళ్ళకి ఎట్టి బస్సులాగా పెంచావు. అంటే విద్యా వైద్యం అంటున్నారు. విద్యా వ్యవస్థలో జగనన్న విద్యా కానుక కావచ్చు, అమ్మఒడి కావచ్చు, నాడు నేడు పథకాలు కావచ్చు, వీటన్నిటి ద్వారా ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసాం, డ్రాప్అవుట్స్ని తగ్గించామన్నారు. దానివరకు వస్తుంటారు. పాఠశాల నాడు నేడుగా బిల్డింగ్లు కడితే సరిపోదు కదా. మరి 5 సంవత్సరాల్లో విద్యారంగంలో లిటరసీ రేట్ ఎంత ఉందో చెప్పండి. ప్రభుత్వం చెప్పమని నేను ఛాలెంజ్ చేస్తాను. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారంగా దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే ఉమెన్ లిటరసీ అనేది చాలా తక్కువ ఎందుకుంది. 59.5% ఉంది. అది కరెక్ట్ కదా. కేరళ 97% ఉంటే ఇక్కడ 59.5% ఉంది. అది విద్యలో చాలా ముందుకెళ్ళినట్టు లెక్క అంటారా? చెప్పండి. వాళ్ళు అడగండి, ప్రభుత్వంలో పెద్దలను అడగండి, ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో అతను అడగండి, వాళ్ళు చెప్పాలి సమాధానం. వైద్య రంగం వచ్చేసరికి 18 ప్రైవేట్ కళాశాలలు ఏర్పాటు చేసాం. ఆరోగ్యశ్రీని 2.5 నుంచి 2.5 లక్షలకు 25 లక్షలకు పెంచాం. ఇంతకన్నా ఏ ప్రభుత్వం వైద్య రంగంలో ఖర్చు పెట్టలేదు. మెడికల్ బిల్స్ అవన్నీ ఎంత ఎక్కువ పోయినాయో అందరికీ తెలుసు. చావులు కూడా ఎంత, డెత్ రేట్ ఎంత పెరిగిందో తెలుసు. డెత్ రేట్ ఎప్పుడు పెరుగుతుంది? వైద్య సౌకర్యాలు లేనప్పుడు, అందరూ అనారోగ్యం పాలైనప్పుడు పెరుగుతుంది. అదొక్కటే కాదు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో ఏదైనా పెరిగామా? తప్పనిసరిగా దాంట్లో పెరిగితే మనం ఆరోగ్యపరంగా బాగున్నట్లు లెక్క. దాంట్లో ఎక్కడ పెరగలేదు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అనేది అంతకుముందు కంటే కొంచెం తగ్గింది కానీ పెరగలేదు. ఈ రెండే స్టాండర్డ్స్ అవి. అభివృద్ధికి సంబంధించి రోడ్లు వేసాం, ట్రైన్లు వేసాం, దానికి సంబంధించి వేల సంఖ్యలో ఇళ్ల పట్టాలు ఇచ్చాం, పక్కా ఇళ్ళు నిర్మించాం. ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇళ్ల పట్టాలు కూడా డబ్బులు తినేశారు ఇళ్ళంతాను. మినిస్టర్లు ఎమ్మెల్యేలు కలిసి 10 లక్షలున్న ల్యాండ్ని 50 లక్షలు కొని అన్నీ కూడా పూడ్చుకోకుండా చెరువుల్లాగా ఉన్నాయి. ఇక్కడైతే 27 చోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు పేదల ఇళ్ళ కోసం. అన్నీ కూడా చెరువుల్లాగానే ఉంటాయి. వర్షం పడితే చెరువే. కావాలంటే నా దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, కావాలంటే ఎప్పుడైనా ఉంటే మీకు చూపిస్తాను. గ్రామీణ స్థాయిలో అవినీతి నిర్మించడానికి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసాం. ఒకరి మీద ఒకరు ఆధారపడి లేకుండా 1వ తారీఖున ఇంటికి వాలంటీర్ వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. ఇటువంటి వ్యవస్థను ఎప్పుడైనా చూసారని చెప్పి ఆయన సవాల్ విసురుతున్నాడు. వాలంటీర్ వ్యవస్థ అనేది తప్పనిసరిగా మంచిదే, కానీ అది దేనికి వాడుకుంటున్నారో చెప్పాలి. అదే కాదు, పరిపూర్ణంగా మనుషులకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఏదో 1, 2 ఇదేదో మన పెన్షన్స్ ఇవ్వడం అది ఒకటితో సరిపెట్టడం కాదు. మనుషులకు ఎన్నో అవసరాలు ఉంటాయి, ఎన్నో గైడెన్స్ ఉన్నది, అవన్నీ చేసి పెట్టాలి. పేదలు ఉన్నారు, ముఖ్యంగా పేదలకి. డబ్బున్న వాళ్ళు ఇక్కడ కాకపోతే ఎక్కడన్నా తీసుకుంటారు. అంతెందుకు, మా రాజోల్లో తాగునీరు లేక లక్షలాది మంది చస్తున్నారు. దాంతో ఎన్నో అనారోగ్యాలు పాలయ్యాయి. దాని మీద కిడ్నీ వ్యాధులు అనేవి చాలా పెరిగిపోయినాయి. ఇవన్నీ కూడా తాగునీరు లేక అవుతుంది. మరి వీటిలన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? ఇది అభివృద్ధి కావాలి, లేదంటే లిటరసీ పెరగాలి, లేదంటే అందరికీ ఆరోగ్యం అందించాలి. ఇవన్నీ చేయాలి. ఎకనామిక్ స్టేటస్ అనేది ప్రతి ఒక్కరికి తగ్గిపోయింది. ఇక్కడైతే వ్యవసాయదారులు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఎన్నడూ లేని చూడనంత దారుణం కిందకి దిగిపోయింది. ఒకటే కాదు, పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఇక్కడ మంచినీళ్ళు కరువైనవి. ఇవన్నీ కూడా ఎన్నో బాధల్లో ప్రజలున్నారు. తప్పనిసరిగా వీళ్ళందరికీ ఒకే ఒక ఆన్సర్, నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకులు కావాలి. అలాగే మంచి అనుభవం ఉన్న నాయకులు కావాలి. ఈ రెండూ కూడా మా పవన్ కళ్యాణ్ గారు అయితే వేలెత్తి చూపించడానికి వీలు లేనటువంటి నిబద్ధత కలిగిన నాయకుడు. మరి మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు గారు. తప్పనిసరిగా వీళ్ళిద్దరి కలయికతో వచ్చే రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి మా అందరికీ ఆశ ఉంది. ఇక్కడ కాదు, రాష్ట్రమంతా కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి గద్దె దించి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేదానికే మా రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని మనం చేస్తున్నాం. మేము రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించి ఒక రాజకీయాల్లో మీకు సుదీర్ఘ అనుభవం ప్రకారం అక్కడ ఎమ్మెల్యేలను ఎంపీలుగా
ఎంపీలను కొన్ని సీట్లు ఖాళీ చేస్తూ చేర్పులు మార్పులు చేస్తూ వైసీపీ తన వ్యూహం ముందుకు వస్తుంది. దాన్ని ఎలా చూస్తారు మీరు? ప్రభుత్వంలో ఉన్న 2-3 పెద్దలు చేసిన తప్పులన్నీ ఎమ్మెల్యేల మీద రుద్దటం అలవాటైపోయింది వీళ్ళకి. న్యాయంగా వాళ్ళకి ఇవ్వాల్సిన పవర్స్ ఇవ్వకోకుండా వాళ్ళు చెప్పిన పనులు 1000 పనులు చెప్తే ఒక్కొక్కరిని చేయకపోతే అతనికి మైనస్ మార్క్స్ వస్తాయి. ఆ పరిస్థితి కల్పించింది ప్రభుత్వమే. అంతెందుకు, భారత ప్రభుత్వం నుండి సుమారు వేలాది కోట్లు 8,000-9,000 కోట్లు గ్రామ పంచాయతీలకి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు ఎక్కడ చేశారో ఎక్కడికి పంపించారో అనేది ఎవరికి తెలియదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సర్వనాశనం చేసి జిల్లా పరిషత్ల నుండి అలాగే గ్రామ పంచాయతీలకు రావాల్సిన డబ్బులన్నీ కూడా మాయం చేశారు. దానికి ఎవరు సమాధానం చెప్తారు? అప్పుడు జనరల్గా ఆ ప్రజలు సర్పంచ్ని ఎన్నుకున్న ప్రజలు ఈ సర్పంచ్ వేస్ట్ ఫెలో మరి మాకేం చేయలేదు అంటారు. అలాగే ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే. ఎమ్మెల్యేలు చెప్పిన పని ఏమి కాదు. అక్కడ ఆయన బట్టన్ నొక్కడం ఒకటి తెలుసు, ఆయన ఒకటి చెప్తాడు, దానివల్ల ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి జరగదు. ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది. ఇంకోసారి వస్తే అడుక్కునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, బాగాను కోట్లలో వెళ్తుంది. అంటే మరి ఏకంగా 10 మంది మంత్రులని స్థానభ్రంశం చేశారు, చాలామంది ఎమ్మెల్యేలు తప్పించారు. మరి ఇంకో కొత్త అభ్యర్థి వచ్చినా కానీ అదే బటన్ నొక్కే సిస్టమ్ కొనసాగుతుంది. మరి వాళ్ళ గెలుస్తారు? కొత్త నెగ్గరండి, నెగ్గే క్వశ్చనే లేదు. ప్రజలు అనేది చాలా తెలివైన వాళ్ళు, ఓటర్ చాలా తెలుగు తక్కువ ఏం వ్యవహరించరు. తప్పనిసరి మార్పు తథ్యం. ఈ ఆంధ్రప్రదేశ్లందరూ కూడా సంతోషంగా ఉండటం ఖాయం. మా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ప్రకారంగా ప్రతి ఒక్కరికి మేలు మాత్రం జరుగుతుంది, పేదరికం నిర్మూలవుతుంది, అందరూ ముఖాల్లో చిరునవ్వు అనేది మా ప్రభుత్వం చూస్తుంది వచ్చే రోజుల్లో. ప్రత్యేకించి రాజోల్ కాన్స్టిట్యున్సీ గురించి చెప్పండి. ఇక్కడ అంటే ప్రధానంగా రాజకీయ పార్టీలు టీడీపీ, జనసేన, వైసీపీ. ఆల్రెడీ టీడీపీ, జనసేన కలిసిపోయింది. ఇక వైసీపీ పరిస్థితి ఈ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంది? వైసీపీ పరిస్థితి నేను ఇప్పుడే ముందే చెప్పాను. ప్రతి ఒక్కరు నిరాస్తున్నారు. వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళు 49,000 మంది వేస్తే దాంట్లో 46,000, 47,000 నిరాశతో ఉన్నారు. ఈ ప్రభుత్వం వాళ్ళకి చేసిన వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళే కేసులు పెట్టింది. ఉదాహరణ నాకు పనిచేసిన వాళ్ళంతా, నేను వయసులో ఉన్నాను, అప్పుడు నాతో పనిచేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు వీళ్ళు. అంటే ఎవరిని నమ్ముతామో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని మర్డర్ చేసి వాళ్ళని ఇంటికి ప్యాకేజ్ చేసి పంపించడమే వీళ్ళకి వైఎస్ఆర్ పార్టీకి అలవాటు. పొత్తులో భాగంగా దాదాపుగా ఈ సీటు బొంతు రాజేశ్వరరావు ఖరారంటే తెలుస్తుంది. ఒకవేళ వస్తే మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రధాన సమస్య ఏంటి? దాని పరిష్కారానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? ఎక్కడా లేని సమస్యలు ఉన్నాయండి ఇక్కడ. ముఖ్యంగా వ్యవసాయదారులు, రైతులు పడే ఇబ్బందులు ఎవరికి చాలా కష్టంగా ఉంది. అలాగే ముఖ్యంగా హాస్పిటల్ సౌకర్యాలు లేక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తప్పనిసరిగా కావాల్సినటువంటి నెసిటీ ఉంది. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉన్నత చదువులు చదువుకునేటానికి చిన్న ఆడపిల్లలు కూడా మైళ్ళు కొలిది వెళ్ళి చదువుకోవాల్సిన దుస్థితి ఉంది. దాని నుండి తప్పించాలి. అన్నిటికీ ముఖ్యం ఈ ఆరోగ్యం ఎలా పాడవుతుంది అనేది అందులో పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు మంచిది ఉంటే ఆరోగ్యాలు వాటంతట బాగుపడతాయి. తాగునీరు ప్రతి ఒక్కరికి చేయాల్సిన బాధ్యత ఉంది. ఎన్నో సమస్యలు, దాంట్లో ముఖ్యమైనవి ఇవి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం నిరుద్యోగ సమస్య ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగాలు లేక సుమారు 36,000 మంది, దాంట్లో 18,000 మంది బయట దేశాలకు వెళ్ళి జీవిస్తున్నారు, పొట్టపోషించుకుంటున్నారు. ఇంకొక 18,000 మంది హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్ళి చిన్న ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. కేవలం చిన్న పనులు కూడా లేక కొంతమంది తాపి మేస్తులు కూడా హైదరాబాద్ పొట్టపోషించుకుంటున్నారు. ఇటువంటి దుస్థితిని తప్పనిసరి కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఎమ్మెల్యేకి ఉంది, ఎంపీకి ఉంది, ప్రభుత్వాలకు ఉంటుంది. చివరిగా ఇప్పుడు జనసేన నుంచి రాజోల్ నుంచి 2-3 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరోవైపు టీడీపీతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మీరే పోటీ పడుతున్నప్పుడు రేపొద్దున టీడీపీతో కలిసి ఎలా వెళ్తారు? రేపొద్దున అభ్యర్థి ప్రకటించిన తర్వాత మీ కేడర్ అంతా కూడా సస్పెన్స్ గురి అవకాశం ఉందంటారా? నో, ఇక్కడ ఎవరూ పోటీ పట్టలేదు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు, ఆయన ఆలోచన అదే ఫైనల్. ఇక్కడ తప్పనిసరిగా ఆయన ఆలోచన ప్రకారంగా అంతా వెళ్తాం. ఇక్కడ పోటీ అనేది బయట చెప్పుకోవడం, ముఖ్యంగా ఈ కుతంత్రాల పన్నే. ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళంతా
వాళ్ళు లేనిపోయిన రూమర్స్ అని క్రియేట్ చేసి మాలో మాకే డిస్ప్యూట్స్ పెట్టినట్టు నటిస్తున్నారు. నిజానికి మా జనసేనలో ఏ ఒక్క స్ప్లిట్ లేదు, డైవర్షన్ ఆఫ్ మైండ్ లేదు. అందరూ ఒకే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఎలాగ ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేసేటకే ఉన్నాం మేమంతా. మంచిగా వైసీపీ చేస్తున్న ఆరోపణలను మ్యాక్సిమం తిప్పికొట్టే ప్రయత్నం చేశారు బొంతు రాజేశ్వరరావు. ఇక్కడ సీట్ ఎవరికి ఇచ్చినా కానీ జనసేన కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేస్తాం, టీడీపీకి ఏదైనా గ్రామీణ స్థాయిలో కలుపుకుని వెళ్తాం, ఖచ్చితంగా ఈ సీట్ను గెలిపించుకుని జనసేనకు అసెంబ్లీలో తీసుకెళ్తామని చెప్పి బొంతు రాజేశ్వరరావు చెప్పారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజోలు.